ఫోన్ నన్ను అలాగే పెట్టేది జరగాలి సార్ పట్టుకోండి 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 సార్ ఓకే ఈరోజు కైకలూరు నియోజకవర్గం మన కైకలూరు గ్రామంలో మొన్న పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు స్వీకరించిన నుంచి కూడా డొక్క సీతమ్మ గారి స్ఫూర్తితో అన్నా క్యాంటీన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. దాన్ని పెద్దలు కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి చేతుల మీదుగా కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. ఇవాళ 5వ రోజుగా ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ అంటే శాంతి భద్రతలను కాపాడటమే కాదు, అన్నం ఆకలితో ఉన్న వాళ్ళకి కడుపు నిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఇవాళ ఎంతో పెద్ద మనసుతో కైకలూరు టౌన్ సిఐ గారు ఆకుల రఘు గారు ఆధ్వర్యంలో ఇవాళ అన్నా క్యాంటీన్ ని ఆయన ఆర్థిక సాయంతో ఇవాళ ఏర్పాటు చేయడం జరిగింది. ఇవాళ కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున, ఎన్డీఏ కూటమి తరఫున, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి తరఫున, డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి తరఫున ఆకుల రఘు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాం. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సమాజంలో ఒక వ్యవహారం ఉంటుంది, కానీ ఆ రకంగా కాకుండా శాంతి భద్రతల పరిరక్షణే కాదు, ఆపదలో ఉన్న వాళ్ళకి, ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టాలనే ఉద్దేశంతో ఇంత పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తున్నటువంటి రఘు గారికి మరొకసారి కైకలూరు నియోజకవర్గ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆయన మరింత ఉన్నత స్థాయి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. ఈ అన్నా క్యాంటీన్ కార్యక్రమంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు స్థాపించి పేదలకి 5 రూపాయలకి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో ఆయన ఈ అన్నా క్యాంటీన్ తెరవడం జరిగింది. అనుకోని పరిస్థితుల్లో గత ప్రభుత్వంలో ఈ అన్నా క్యాంటీన్ మూసివేయడం జరిగింది. మొన్న చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వగానే మొట్టమొదటిసారిగా ఆయన తొలిగా పెట్టిన 5 సంతకాల్లో అన్నా క్యాంటీన్ కూడా ఇక్కడి నుంచి కొనసాగిస్తానని చెప్తూ జరిగింది. దానిలో భాగంగానే మొన్న పవన్ కళ్యాణ్ గారు బాధ్యతలు స్వీకరించిన రోజున పుల్లుబాబీ గారు కానీ, మీం గారు, బుజ్జిరాజు గారు, అలాగే మా తెలుగుదేశం పార్టీ, జనసేన, అలాగే బీజేపీ వాళ్ళు అందరి సహాయ సహకారాలతో ప్రతిరోజు కూడా అన్నా క్యాంటీన్ నిర్వర్తించాలని స్థానిక శాసనసభ్యులు మా గురువు గారు కామినేని శ్రీనివాస్ గారు చెప్తూ జరిగింది. ఆ రోజు చేస్తున్నాము. నిజంగా అనుకోకుండా ఇవాళ 5వ రోజు మన ఫ్రెండ్లీ పోలీస్ అంటారు యాక్చువల్గా పోలీసుల్ని. నిజంగా మిగతా చోట్ల ఎలా ఉందో తెలియదు, కానీ ఈ కైకలూరు నియోజకవర్గంలో మాత్రం ఒక ఫ్రెండ్లీ పోలీస్గా మేము కూడా ఒకరోజు మేము పెట్టుకుంటామని చెప్పి నిజంగా మన ఆకుల రఘు గారు, మన సిఐ గారు రావటం చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే వాళ్ళు కూడా మనతో పాటు భాగస్వామిగా ఈరోజు అన్నా క్యాంటీన్కి దాతలుగా వ్యవహరిస్తాం అనేది నిజంగా శుభసూచకంగా భావిస్తూ వారికి ముందుగా మా ఎన్డీఏ కూటమి తరఫున కృతజ్ఞతలు, ఆకుల రఘు గారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ విధంగా అన్ని విషయాల్లో కూడా మా సహకారం వారికి, వారి సహకారం మాకు ఉంటుందని ఆశిస్తూ రఘు గారికి ఇంకా ఇంతకంటే మంచి పదవులు రావాలి, ఉద్యోగాలు రావాలని ఆశిస్తూ ఆయనకి మా ఎన్డీఏ కమిటీ తరఫున థ్యాంక్స్
థ్యాంక్ యూ. అనే ఒక అద్భుతమైన కార్యక్రమం, ఎన్నో కార్యక్రమాలు చేశాం. గత ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థని కక్షా కార్పణ్యాల వైపు మళ్లించింది ఆ ప్రభుత్వం. కానీ అలా కాదు, చంద్రబాబు నాయుడు గారు ఒకటే ఆలోచన, ఫ్రెండ్లీ పోలీసింగ్ నడవాలి. ఏదైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి కష్టాలు వచ్చినప్పుడు చూడాల్సింది పోలీస్ వ్యవస్థే కాబట్టి మీరు ముందుండాలి అందులో అని ప్రోత్సహించి ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ వ్యవస్థను తీసుకురావాలని ఆలోచించారు. దాంట్లో భాగంగానే మరి ఈరోజు అన్నా క్యాంటీన్లో చాలామంది దాతలు అన్నదానం చేయడం చూసాం. మొట్టమొదటిసారిగా ఈ రాష్ట్రంలో ప్రప్రథమంగా పోలీస్ వ్యవస్థ ముందుకు వచ్చి అన్నా క్యాంటీన్లో మేము కూడా భాగస్వాములు అవుతాం అని సిఐ గారు రాకుల్ రఘు గారు ముందుకు వచ్చి వాళ్ళ టీం అంతా కలిసి ఈ ఏర్పాటు చేసినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. ఇది స్టేట్లో ఒక ఇష్యూ కావాలి. స్టేట్లో కొత్తగా ఎన్నిక కాబడిన ప్రభుత్వంలో పోలీస్ వ్యవస్థ అంటే ఎలా ఉంటుందో ఈ ప్రజలకి ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమం ద్వారా రుజువు కాబోతా ఉంది. ఇదే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా కూడా చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో కూడా వెళ్తున్న నా ఉద్దేశం. పవన్ కళ్యాణ్ గారు కూడా తెలుస్తాయి ఈ విషయం ఇక్కడ జరిగింది. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో పోలీసింగ్ వ్యవస్థ కూడా పేదవాడికి కష్టం వస్తే నేను ఉన్నానని ఆదుకోవాల్సింది పోలీస్. ఆకలేస్తే కాస్త అన్నం పెట్టే గుణం కూడా పోలీస్ వ్యవస్థకు ఉంది అనే ఉద్దేశంతో వీళ్ళు తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో మనస్ఫూర్తిగా పోలీస్ శాఖ వారిని సిఐ గారిని కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తా ఉన్నాను. పవన్ కళ్యాణ్ గారు ఫోన్ చేస్తూ మాట్లాడి చెప్పండి. మేము కూడా పాప ఈరోజు మన కైకలూరులోని అన్నా క్యాంటీన్ వద్ద అన్నదానం చేయాలని మన పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున నిర్ణయించుకున్నాం. దీనికి సంబంధించి పోలీస్ అంటే లాండ్ ఆర్డర్ డ్యూటీలు, బందోబస్తు డ్యూటీలతో పాటు పేదవారికి దగ్గరగా ఉంటాం, ప్రజలకు దగ్గరగా ఉంటాం, అందుబాటులో ఉంటాం అన్న విషయాన్ని ప్రజలకు తెలియచేయాలి. కమ్యూనిటీ పోలీసింగ్ గురించి ప్రజలకు తెలియచేయాలి. ప్రజలకు ఎప్పుడు కూడా పోలీసు అందుబాటులో ఉంటారు. ఇది లాండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తూ కూడా, ఇది క్రైమ్ డిటెక్షన్ చేస్తూ, బందోబస్తు చేస్తూ కూడా ఎల్లవేళ ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని మన అన్నా క్యాంటీన్ ద్వారా ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరిగింది. దీనికి గౌరవ ఎమ్మెల్యే గారు కామినేని శ్రీనివాస్ గారు, అదేవిధంగా ఎక్స్ఎమ్మెల్సీ గారు విఠలరావు గారు, అదేవిధంగా నాయకులు, ప్రజలు, పెద్ద ఎత్తున పేదలు అందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈరోజు మాకు పోలీస్ డిపార్ట్మెంట్తో మీ కార్యక్రమం చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి మా ఎస్పీ గారు, అదేవిధంగా మా డిఎస్పీ గారు కూడా మంచి కార్యక్రమం, దాన్ని మీరు చేయండి, ఇటువంటి ప్రజల దగ్గర ఉండే కార్యక్రమం చేస్తే మనకు కూడా డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుందని మనం ప్రోత్సహించడం. ఆ సందర్భంగా మేము కార్యక్రమం చేయండి. అందరికీ ఈ కార్యక్రమాన్ని సహాయపడినందుకు కూడా ధన్యవాదాలు. మనకి దాదాపు స్వాతంత్రం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్వతంత్రం తర్వాత పుట్టినాళ్ళే. కానీ నిజంగా స్వాతంత్ర పోరాటంగా ఎంత కష్టపడ్డారో ప్రజలు ఆ రకంగా కష్టపడి ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు. మనం ప్రజలకి డిఫరెన్స్ చూపించాలి. పాత ప్రభుత్వానికి ఇప్పటికి ఖాళీ ఖజానా, చాలా ఇబ్బందులు ఉన్నాయి. అందుకని బాధ్యత ఉంది. ఇది అన్న క్యాంటీన్ అనేది మినిమం ఇవాళ చేసి స్వచ్ఛందంగా చేస్తున్నది గవర్నమెంట్ చేస్తుంది. గవర్నమెంట్ చేస్తానికి టైము, దానికి నిధులు కొంచెం ఇబ్బంది ఉన్నాయి. ఇవాళ అందరూ ఈ అన్నదానంలో రెగ్యులర్ గా పాల్గొనే ప్రతి వాళ్ళని పేరు పేరు అభినందిస్తూ ఇవాళ ఈ అంటే మంచి చేస్తామంటే అందరూ మంచి దారిలోకి వస్తారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ గత ప్రభుత్వంలో వాళ్ళకి సంబంధం ఉన్నా లేకపోయినా పాప వాళ్ళు నిందలు పడ్డారు. నా రాజకీయ నాయకులు చేసిన పనుల వల్ల వాళ్ళు నిందలు పడ్డారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పెడుతున్నారు ఈ కార్యక్రమం. అందరూ నేను మళ్ళా చెబుతున్నాను, మీ ఇళ్లలో పుట్టినరోజైనా, మీ పుట్టినరోజులైనా, లేకపోతే నా కార్యక్రమం ఊరికినే ఎత్తుబారుగా లైట్లు ఈ హడావుడి చేసే ముందు వీళ్ళకి అన్నదానం చేస్తే ఆ పిల్లలకి మంచిది. ఏ కార్యక్రమం, ఏ మంచి కార్యక్రమం, ఏ శుభానికైనా మనం డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఒక ఖర్చు పెడతాం, మంచి ఉపయోగం జరుగుతుంది. తక్కువ ఖర్చుతో 3 మందికి ఆహారం ఇస్తాం కాబట్టి అందరూ దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. ఇవాళ పోలీస్ శాఖను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమం లేట్ అయిపోయింది ఇప్పటికి.